హన్మకొండలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందుబాటులో ఉన్నటువంటి రోజులలో ఉన్నాం. నాకు బలమైన నమ్మకం ఉంది. ఇక్కడ ఏ శుభం జరిగినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా మళ్ళీ సీనన్న మన మధ్య ప్రత్యక్షం అవుతాడనేటువంటి విశ్వాసం మాత్రం నాకుంది. ఇక సీనన్న విషయానికి వస్తే మనం అదృష్టవంతులం. ఎందుకు అదృష్టవంతులం అంటే సీనన్న పుట్టిన జిల్లాలో మనం అందరం పుట్టినాం. సీనన్న పనిచేస్తున్నటువంటి పార్టీలో, పనిచేసినటువంటి పార్టీలో మనం పనిచేసినాం. ఇక వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే నేను వరంగల్ వాస్తవ్యమే, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉన్నవారినే. అదనంగా వారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే అమ్మగారిది చిట్యాల, మా నియోజకవర్గం అనేటువంటి విషయాన్ని మరి గుర్తు చేస్తా ఉన్నాం. అందుకనే ఇదంతా ఇది మన నాయకుడు మనకు నేర్పినిచ్చినటువంటి ఒక సంస్కారం. మన నాయకుడు నిజంగా అంత గొప్ప వ్యక్తిత్వం బహుశా ఎవరిలో మనం చూడం. సీనన్న వాళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి ఆ స్పర్శ ఇప్పటికీ నాకు గుర్తొస్తే కళ్ళకు నీళ్ళు వచ్చేంత అనుబంధాన్ని ఆ రోజు వారు చూపించడం జరిగింది. కాబట్టి అటువంటి మన సీనన్నకు మన ప్రాంతంలో మనం సగౌరవంగా సత్కరించుకోవడం మన సంస్కారానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సీనన్నను ఇంత గొప్పగా సత్కరించుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి తమ్ముడు వినయ్ భాస్కర్ గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన సన్మాన గ్రహీత తెలంగాణ కోసం, పార్టీ కోసము ఆర్నిశలు కష్టపడి కొద్ది కాలం పాటు పిల్లలతో గడపాలని విదేశాలకు వెళ్తున్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ సీనన్న గారిని మాట్లాడాల్సిందే కోరుతాను. స్పందన. ఈరోజు వేదిక అధ్యక్షత వహించిన ఇక్కడ మన తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, మన వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు, మా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు, ఇతర మన టిఆర్ఎస్ ముఖ్యులు, సభ్యులు అందరికీ నా నమస్కారం. అంటే ఏమనుకోకుండా 85 కాబట్టి ఆ ఫ్లో కంటిన్యూస్గా వస్తలేదు, కొంచెం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను అంటే ఒక 2 నిమిషాలు చెప్తా. నేను వెటర్నరీ పాస్ కాగానే వెటర్నరీ డాక్టర్గా ములుగులో పనిచేసిన. అది 65 to 67. నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే అప్పుడు మొత్తం సైక్లింగ్ అనేది పోయేది. ఏదైనా డిసీజ్ వస్తే వ్యాక్సినేషన్ ఇచ్చుకొని పోయేది. ఆ మధ్య నాకు కనీసం 3-4 సార్లు ఆ 2.5 yearsలో ఒక 3-4 సార్లు అన్నలు కలిసి నువ్వెవరు, ఎక్కడ పోతున్నావు, ఏం సంగతి అంటే నేను చూపెట్టే నేను వెటరనరీ డాక్టరు, ఇది వ్యాక్సిన్, ఇది ఇంజక్షను, ఆ ఊరికి పోతున్నా.